విశాఖలో ఎలక్షన్స్ అయిపోగానే అగనంపూడి టోల్గేట్, అది నేషనల్ హైవే టోల్గేటే, దాన్ని ధ్వంసం చేసినటువంటి ఉదంతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు రైట్ చేసిన పాయింట్ దేశవ్యాప్తంగా టోల్గేట్ వ్యవస్థకి సంబంధించి నిజానిజాలు బయటపడేటటువంటి కార్యక్రమం అవుతుంది. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని అగనంపూడి దగ్గర టోల్ ప్లాజా ఉన్న జాతీయ రహదారి నిర్మాణానికి అసలు ఎంత ఖర్చు చేశారు, ఇంతవరకు ఎంత టోల్ వసూలు చేశారో చెప్పాలని సుప్రీంకోర్టు నేషనల్ హైవేస్ అథారిటీని ఆదేశించింది. మున్సిపల్ పరిధిలో ఉన్న టోల్గేట్ని ఇప్పుడున్న చోట నిర్వహించకుండా వేరే చోటకి తరలించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 29 ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019 మే 3 సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సమస్యకు మూల కారణమైన రహదారిని మున్సిపల్ సరిహద్దుల పరిధిలో నివసిస్తున్న వాళ్ళు ప్రధానంగా ఎందుకు ఉపయోగించుకుంటున్నారన్న గణాంకాలను ఎన్హెచ్ఐ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలి. 2025 ఫిబ్రవరి 24 సమర్పించిన అఫిడవిట్లోని పేరా 10లో చెప్పినట్టు ఇప్పుడు అఫిడవిట్లో దాఖలు చేయబోయే ఆ డేటా గణాంకాలకు ఆ ప్రాంత వాసులకు ఇచ్చే నెలవారీ పాసుల్ని జడ్జ్ చేయాలి. ఈ జాతీయ రహదారి నుంచి ఇప్పటివరకు ఎంత టోల్ వసూలు చేశారు, ఆ రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలను అఫిడవిట్లో పొందుపరిచి 6 వారాల్లోపు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అగనంపూడి దగ్గర టోల్ ప్లాజా కొనసాగించొద్దని కేంద్ర రహదారుల హైవే మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఐ అధికారులను హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల్లో ఇదొక కీలకమైన అంశం.